సార్ ఇప్పుడు అదే విధంగా చూసినట్లయితే రీసెంట్ గా వక్ఫ్ బోర్డు వక్ఫ్ బిల్లు కూడా మనకు పాస్ అయింది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే కొంతమంది ముస్లింలు కానీ లేకపోతే ముస్లిం పార్టీస్ కానీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? సార్, ఒకటి, భారతదేశ పౌరులు, దేశం ముఖ్యం. ఈ దేశంలో ముస్లిమ్స్కైనా ప్రధానమంత్రి, హిందువులకైనా ప్రధానమంత్రి, సిక్కులకైనా ప్రధానమంత్రి, అటవీ ఆదివాసులకైనా ప్రధానమంత్రి. ఇన్ ద ఇంట్రెస్ట్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్. కొంతమంది సఫరర్స్ కూడా ఉంటారు. ఇప్పుడు మహిళలు త్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలు బయటికి చెప్పుకోకపోవచ్చు, కానీ లోపల చాలా ఆనందం చేస్తున్నారు. ఏ కుటుంబంలో ఎవరు వీళ్ళని వదిలేసి ఇద్దరు ముగ్గురిని చేసుకోమని చెప్తారు చెప్పండి? సో కాబట్టి అటువంటి ఇది తెచ్చినాం, 370 ఆర్టికల్ చేసినాం. ఇది ప్రభుత్వాల బాధ్యత. సో ఆ రకంగా జటిలమైనటువంటి సమస్యలు అని చెప్పి కాంగ్రెస్ కొన్ని క్యాన్సర్ లాంటి సమస్యల్ని వదిలేసిపోయింది, అవి క్యాన్సర్ అయి కూర్చున్నది. ఇప్పుడు మోడీ గారు ఏంటంటే జటిలమైన సమస్య అయినా ఏదో ఒక రోజు కావాలని కాన్స్టిట్యూషనల్ మెజర్ గా అందరికీ ఈక్వల్ లాస్ ఏ రకంగా ఉండాలి, సమన్యాయం, సంవిధాన్, సో ఈ రకంగా ఎట్లా ఉండాలని చెప్పి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో భాగంగా వర్క్ ప్రాపర్టీస్ కూడా మీకు తెలియంది కాదు. ఇలా అనేక రకమైనటువంటి వర్క్ లో ఉన్నటువంటి మెంబర్స్ కానీ, ముతవల్ కానీ, చైర్మన్లు కానీ కోట్లాది రూపాయల ఆస్తులకు ఎగబాకినారు. ఎందుకు వర్క్ బోర్డు సభ్యులు మాత్రమే కోట్లాది రూపాయల విలువైన భూములు కానీ, బిల్డింగ్లు కానీ, ఆస్తులు కానీ కలిగి ఉన్నారు? మరి వేరే ముస్లిమ్స్, పస్బందా ముస్లిమ్స్ కానీ దాంట్లో కూడా వెనుకబడినటువంటి అనేక రకమైనటువంటి ఉన్నారు. మీకు తెలియదు, అత్తర్ సాహెబ్లు ఉన్నారు, పాములు పట్టేవారు ఉన్నారు, తుర్కనాయి ఉన్నారు, సో తుర్క రజకా ఉన్నారు, తర్వాత దూదేకులా ఉన్నారు, నూర్ బాషా ఉన్నారు. ఇలా అనేక దాంట్లో కూడా బీదమైన కులాలు చాలా ఉన్నాయి. సో వాళ్ళకి ఈ భూమి చెందుతుందా లేదా? ఎక్కడైనా వక్ఫ్ బోర్డు భారతదేశంలో ఒక పాఠశాల, ఒక యూనివర్సిటీ కట్టిన దాఖలాలు ఉన్నాయా? ఒక వైద్యాలయం కట్టిన దాఖలాలు ఉన్నాయా? మరి ముస్లిం ప్రజలందరూ ప్రభుత్వాలు కట్టే వైద్యము, ప్రభుత్వాలు కట్టేటటువంటి విద్యాలయాల్లో అడ్మిషన్స్ తీసుకుంటా ఉన్నారు. వక్ఫ్ బోర్డు ద్వారా నిర్మాణమైనటువంటి ఎక్కడున్నాయి చెప్పండి? సో ఆ రకంగా ఏవి లేవు. సో ఇవన్నీ కూడా వక్ఫ్ బోర్డు చేయాల్సినటువంటి కార్యక్రమాలు. ఆస్తులు మాత్రం తీసుకుంటాం, వాటిని అన్యాక్రాంతం చేస్తాం, సొంతగా సంపాదిస్తాం అంటే ఆ కమిటీలని ప్రక్షాళన చేస్తాం. ఇదేం కొత్త కాదు. 2013లో అమెండ్ అయింది, అంతకుముందు 1995లో అయింది, అంతకుముందు చాలా సార్లు భారతదేశంలో వక్ఫ్ బోర్డు యాక్ట్ బ్రిటిష్ కాలం నాటిది అనేక మార్లు ఇది అమెండ్ అవుతూ వస్తా ఉన్నది. ఇది కొత్త ఏం కాదు. ఈ రోజు మేము కొన్ని సూచనలు ఎవరైతే ముస్లిం మత పెద్దలతోనే చర్చలు చేసి వారు సూచించిన మేరకే చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళకే ఉంటుంది ఆస్తి. కాకపోతే దాంట్లో కొంత గవర్నమెంట్ కస్టోడియన్, ఏది అనర్థాలు జరిగినా గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్. సో కాబట్టి కొంత కలెక్టర్లకు దాంట్లో పరిధిలో సమీక్షించే అధికారము ఇటువంటి ఇవ్వడం జరిగింది. సో అధికారులు, ఇప్పుడు ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన హిందూ ఉంటాడు, దాంట్లో ముస్లిం కార్యక్రమాలు జరగట్లేదా? వేరే మతస్థులు లేదా ముస్లిం హిందూ దాంట్లో ముస్లిం జాబులు చేయట్లేదా? ఒక ముస్లిం సిఐ ఉంటే పోలీస్ స్టేషన్లో ఇంకా హిందువులందరినీ కొట్టిస్తాడా? సో అట్లా కాదు కదా. ఇటువంటి భేదాభిప్రాయాలు తీసుకొచ్చి కాంగ్రెస్ సంస్కృతి. అందుకనే వక్ఫ్ బోర్డులో జరిగేటటువంటి అనర్థాలు ఆ ముస్లిం మత పెద్దలు కొంతమంది దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ ముస్లింలలోని పేద వర్గాలన్నిటికి కూడా ఏదైనా ప్రయోజనం చేకూర్చాలి. మరి లక్షలాది ఎకరాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, కొంతమంది వ్యక్తులే బాగుపడతా ఉన్నారు. దాన్ని ప్రక్షాళన చేసే దృష్టిగా ఒక గవర్నమెంట్ గా ఒక పెద్ద పాత్ర వహించి చేయడం జరిగింది. సార్ ఫైనల్ గా ఇప్పుడు ఈ వక్ఫ్ బిల్లుని వ్యతిరేకించి ధర్నాలు చేస్తున్న వాళ్ళకి, దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళపై మీ ఒపీనియన్ ఏంటి సార్? సార్, ఎక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ముస్లిం వర్సెస్ హిందూ అన్నట్టుగా అక్కడ ఏదో బీజేపీని అట్లా చూయిస్తూ ఆమె కొంత ప్రేరేపిత ఉద్యమాలు చేస్తూ ఉంది. సో అంతే తప్ప మీకు ఇవాళ క్రిస్టియన్ మిషనరీస్, ముస్లిం మైనార్టీ మత పెద్దలు అనేక మంది కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఆ, ఎవరో కొందరు ఇప్పుడు ఓవైసీ లాంటి వాళ్ళు ఎన్ని ఆస్తులకు ఎగబాకినారు వాళ్ళ చూడండి ఎంత ఉన్నాయి. వాళ్ళు ఈరోజు బీదోళ్ళేనా? ఓవైసీ బ్రదర్స్ బీదోళ్ళేనా? సో ఆ రకంగా ఆ ఈ ఈ ఉద్యమాలు, కృత్రిమ ఉద్యమాలు అక్కడక్కడ జరుగుతాయి. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న 370 చేసినప్పుడు జరగలేదా? జమ్మూ కాశ్మీర్ విషయము రాష్ట్రాల విభజన జరిగినప్పుడు జరగలేదా? అక్కడక్కడ జరుగుతుంటాయి. ఇవి ప్రేరేపితమైనవి. వాటిని వెంటనే కంట్రోల్కి వస్తే ఇదేం ప్రాబ్లం లేదు. భారత పార్లమెంటు కదా ఇది చట్టాలు చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాల్యుబుల్ టైంని మా ఛానల్తో షేర్ చేసుకున్నందుకు. మళ్ళీ మరొక ఇంటర్వ్యూ థ్యాంక్ యూ. కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, అశోక్. రైట్.